హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోస్ పోస్ట్ చేయడం అయితే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే భవానీ మాల వేశారు కదా, హడావుడిగా అయితే ఉంటుంది ఇల్లు. ఇదైతే నేను భవానీ మాల వేసిన రోజున దసరా రోజు అన్నమాట. మా పెద్ద అబ్బాయి భవానీ మాల వేసేసింది, చిన్న పోస్ట్ అయితే పెట్టాను కదా. నేను ఇంటి దగ్గర అయితే పూజ అది ఇలా చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. మొత్తం ఈ 9 రోజులు అక్కడే ఉందామని అయితే నేను డిసైడ్ అయ్యాను. ఎలాగో సెలవులు కదా, బాబు కూడా అక్కడే మాల వేసాడని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాము. చూడండి, పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. మీ ఇంట్లో పూజలు ఎలా చేసుకుంటున్నారు అనేది కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా సింపుల్గానే పూజ అయితే చేసుకుంటాను. ఆ తర్వాత అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో కూరగాయలు అయితే కొన్నాము. భవానీకి ఉల్లిపాయలు లేకుండానే కదా కూరలు వండుతారు. మీరు కూడా అలానే వండుతారా? మీరు ఎలా వండుతారనేది కామెంట్ చేసి చెప్పేయండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్ళారన్నాను కదా, తిరుపతి వెళ్ళిన రోజునే దసరా వచ్చిందన్నమాట. దసరా వచ్చిన మన్నాడైతే వెళ్ళు తిరుపతి నుంచి వచ్చి రాగానే తిలకైతే వెలిగించుకున్నారు. ఇక్కడైతే కుక్క వచ్చేసిందని మా వదిన చింతలు అయితే పరిగెట్టుకుని వచ్చేస్తున్నారు. మా అమ్మ తిలక వెలిగించడానికి వెంకటేశ్వర స్వామికి బూరెలు, పులిహోర, గారెలు, ఇంకా పరమాన్నం నైవేద్యంగా అయితే పెట్టారు. ఇదిగో మా అన్నయ్య కూడా వచ్చేసారు. ఇంకా అందరూ రెడీ అయ్యి పూజ అయితే చేసేసుకుంటారు. మా అమ్మ అయితే పూజకి కావాల్సినవన్నీ సర్దేసుకుంటుంది. ఇవన్నీ వెలిగించుకోవడం కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. దీపారాధన అనేది చాలా ముఖ్యం కదా దేవుడి దగ్గర. ఈలోగా అయితే భవానీ వచ్చేసారు. భవానీకి అయితే భిక్ష అయితే పెట్టేశారు. వడి అంటారా? కామెంట్ చేసి చెప్పండి. పూజ అంతా అయ్యేసరికి చింతు అయితే రెడీ అయిపోయింది. ఒక్క ఫోటో తీస్తాను రావే అంటే అసలు రాను, నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి అయితే అంటుంది. మా అమ్మ జలదీపం కూడా వెలిగించింది. మీ ఇంట్లో ఎంతమంది ఇలా జలదీపాలు అయితే వెలిగిస్తూ ఉంటారు? జలదీపం అంటే కొద్దిగా నీళ్లు నిండా పోసుకుని దానిపైన కొద్దిగా నూనె వేసుకుని ఒత్తుల్ని మనం అలా అరేంజ్ చేస్తే కనుక అవి చాలా అద్భుతంగా అయితే ఎదుగుతాయి. నీటిలో ఎలా వెలుగుతాయి అనుకుంటారు, కానీ నూనె ఉన్నంతసేపు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇకైతే సిద్ధు కూడా పూజ అయితే చేసేసుకుంటుంది. మీరు పూజలు ఎక్కువ చేస్తూ ఉంటారా? పూజలు చేయడం వల్ల ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. మనకి సంపద కూడా చాలా అభివృద్ధి అయితే చెందుతుంది. ఎక్కువ సమృద్ధిని ఆకర్షించాలి అంటే పూజలు ఎక్కువ చేయడం వల్ల కూడా చాలా మంచిది. అలా అని శృతినిచ్చిపోయి కాదు, మనకున్నంతలో మనకి తెలిసింది చేయడం చాలా అంటే చాలా మంచిది. సోషల్ మీడియా పూజల కన్నా మనకు తెలిసింది ఏదో చేసుకోవడం చాలా ఉత్తమం, మంచిదని నేనైతే అనుకుంటాను. సిద్ధు చూసారు కదా, పళ్ళు దండలు కూడా పెట్టేస్తుంది. ఇలా చేయించడం వల్ల మన సాంప్రదాయాన్ని పిల్లలకి ఎలా అందువచ్చినట్టయితే ఉంటుంది. నైవేద్యం అయితే సిద్ధుయే తినేస్తుందంట మొత్తం అంతా కూడాను. ఎలా తింటావే అంటే ఆమ్ అని తినేస్తాను. ఎంత బాగుంది అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది అని చెప్తుంది. చూసారు కదా, పళ్ళు అంతా దగ్గర పెట్టుకుని అయితే పూజిస్తుంది. తిరుపతి లడ్డూలు కూడా మా అమ్మ వాళ్ళు చాలా ఎక్కువ తెచ్చారు, ఎందుకంటే ప్రసాదాలు అవి పంచిపెట్టాలని చెప్పేసి. ఇక అయితే బయట వచ్చేసి తులసి పూజ కూడా చేసేస్తున్నారు. సిద్ధు కూడా ప్రదక్షిణలు చేసేస్తుంది మా అమ్మతో పాటు. ప్రతి దాంట్లోనే ఉంటానంటుంది మా సిద్ధు. నేను కూడా అలంకరించేస్తాను, నేను కూడా పువ్వులు పెట్టేస్తానని అయితే అంటుంది. ఇక్కడ గోవిందా గోవిందా అని అయితే అంటుంది తిను. నేను వాయిస్ వరకు కట్ చేసేసాను. ఇలా అయితే అలంకరించుకున్నారు. మొత్తం పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఆ రోజు మా చిన్న అబ్బాయి అయితే అసలు లేవనే లేదు. తిరుపతి వెళ్ళి ప్రయాణం చేసి వచ్చారు కదా, చాలా మొత్తుగా ఉంటుంది. మీరు అలానే పడుకుంటారా? మనం పూజలు చేయాలి కాబట్టి లేచిపోవాలి కదా. ఇక టిఫిన్ కోసం చట్నీ అయితే రుబ్బేస్తున్నాను. నేనైతే కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నాను.
నేను వచ్చేసరికి మా వదిన వాళ్ళు ఇవన్నీ తాలింపు అయితే పెట్టేశారు. నేను రుబ్బుతాను అని చెప్పేసి అయితే రుబ్బుతున్నాను. మీరు కూడా ఎక్కువ రోట్లో రుబ్బుతూ ఉంటారా? మా సిద్ధుకి అయితే రోట్లో రుబ్బిన పచ్చడి ఏంటి, ఏ పచ్చడి అయినా సరే దానికి ఎంత ఇష్టంగా తింటుందంటే చాలా ఇష్టంగా తింటుంది. చూసేయండి ఎలా ఉంది అని అడుగుతుంటే సూపర్ ఉంది అని అని చెప్తుంది. అదైతే ఇక వంట కోసం కూడా తర్వాత ప్రిపేర్ చేసేసుకున్నాము. కాసేపు ఉన్న తర్వాత భవానీకి కూడా వండి పెట్టాలి కదా అని చెప్పేసి వాళ్ళ పప్పు దోసకాయ పెట్టి అంతా అయిపోయిన తర్వాత మా చిన్నదిన పెద్దదిన అయితే బట్టల సెక్షన్లోకి అయితే దిగేశారు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత మేము సాయంత్రం ఉతికేసాం. అయినా సరే బట్టలకి కొదువా అండి, ఎన్ని బట్టలు వస్తాయి అంటే అన్ని బట్టలు అయితే వస్తాయి. వాళ్ళైతే బట్టలు ఉతికేస్తుంటే నేను వంట చేసి అయితే కూర్చున్నాను. చిన్న తల్లి చిన్న కోడలు పెద్ద కోడలు వచ్చేసి వీడియోలో ఇంట్రోల్ అయిపోతారు అంతే. యాక్టర్స్ వీళ్ళందరూని. చాప్ ఇలా ఇలా అంటుందంట. ఇది పచ్చిమిర్చి అత్తయ్య, పచ్చిమిర్చి కూడా చూపించు వీడియోలో అని చెప్పేసి సిద్ధు చూపిస్తుంది. అదైతే పంచదార. భవానీకి అయితే పొద్దున్న వడి కూడా చేసేసారని చెప్పాను కదా. దాంతోపాటు సిద్ధుకు కూడా ముందు ఉండాలి. తర్వాత భవానీకి గజ్జలు కట్టడానికి కొద్దిగా ట్రై చేస్తున్నాము. గజ్జలు కట్టుకుని రమ్మన్నారట. ఇక్కడ ఇంట్లో కాకుండా దేవి అమ్మవారిని బయట అందరూ గ్రూప్గా పెట్టుకున్నారు. అక్కడే పూజ చేస్తున్నారు. భిక్షావడి అనేది ఇంట్లోనైతే తింటున్నారు. ఇప్పుడైతే బయటికి వెళ్తున్నారు. ఇక మధ్యాహ్నం అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఏం చేసామంటే ఇంకా ఖాళీగా కూర్చుని కాసేపు అయితే మొబైల్స్ అవి చూసారు. ఇంకేమీ తోచట్లేదని చెప్పేసి తలంటుకున్నాం కదా, హెయిర్ క్లిప్లు ఇవన్నీ తీసి ఇక జల్లేయడం అయితే ప్రారంభించేస్తాము. అందరం కలిసి ఉంటే ఇలా సరదాగానే ఎప్పుడూ ఉంటాము. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటారా? మా సిద్ధుకి జడలు లేకపోయింది కదా, మొత్తం కనుక్కున్న క్లిప్లన్నీ నాకు ఇస్తావా అంటే ఇస్తాను అంది, కాకపోతే ఇవ్వను అంది. ఇప్పుడైతే మా పెద్దదినికి మా చిన్నదినైతే ట్రైల్ వేసేస్తుంది జడలో. అది ఏ మోడల్లో వస్తుందనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. ఆఖరికి ఇదిగో ఇలా అయితే వచ్చింది ఒక జడ. మా చిన్నదిని చాలా బాగా అయితే వేస్తుంది జడలు. నా ముఖం పడేలా అస్సలు తీయొద్దు అంటుంది మా పెద్దదినైతే. అది నచ్చలేదని చెప్పేసి మళ్ళీ ఇంకో జడ అయితే వేయడం ప్రారంభించింది మా కృష్ణవేణి. ఈ జడ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా అందంగా ఉంది నిజంగా. మీలో ఎంతమందికి వచ్చు? నేను జడలు వేస్తుంటే ఇక్కడ వీడియో తీస్తుంటే మా చింతలు నాకు జడైతే వేసేసింది. మీకు జల్లేయడం అది వచ్చా? నాకు అస్సలు రాదు. దూకున్నామా రబ్బర్ బ్యాండ్ పెట్టామా అంతే. నాకు అంత ఇంట్రెస్ట్ లేకనో లేకపోతే అసలు వెయ్యాలని అస్సలు అనిపించదు. వేసేవాళ్ళని చూస్తే నాకు చాలా బాగుంటుంది. దానికి వేసిన తర్వాత నేను కూడా వేసుకున్నాను. నేను వేసుకున్నాను అంటే మా కృష్ణవేణియే జడలు అయితే చాలా బాగా వేస్తుంది. ఓవరాల్గా ఇలా ముచ్చళ్ళు చెప్పుకుంటూ జడలు వేసుకుంటూ ఆ రోజునంతా ఇలా కాలక్షేపం అయితే చేసేసాము. నా జడ కూడా ఎలా ఉన్నదనేది కామెంట్ చేసి చెప్పేయండి. నాకు కూడా 2 రకాలు అయితే వేస్తుంది. మీరు కూడా ఇలానే సరదాగా జడలు వేసుకుంటూ హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నారా? ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు కలిసినప్పుడైనా మనం అందరం ఇలా హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ బిజినెస్ యాంగిల్లోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇందుకీ ఓవరాల్గా జడ ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. మా కృష్ణవేణికి ఒక లైక్ అంటూ వేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ బటన్ ఉంటుంది కదా, లైక్ చేయండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసిన వాళ్ళు ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే పెడదామని నేనైతే అనుకుంటున్నాను. ఎక్కువ మోటివేషన్ వీడియోలు ఎవరికైనా ఇష్టం ఉంటుందా? మోటివేషన్గా చెప్పడం కూడా నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఇలానే కాకుండా మోటివేషన్గా కూడా ఆలోచించండి.
ఓవరాల్గా ఇంకో జడ అయితే వేసేసింది మా వదిన. ఈ జడ ఎలా వచ్చిందండి కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇయర్ రింగ్స్ కూడా కొత్తవి అయితే తిరుపతి నుంచి తెచ్చారు. నాకు అసలు పడవు, కానీ చాలా బాగున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. చిన్నప్పుడు నేను కూడా భవానీ మాల వేసాను, మా నాన్న నేను. ఇప్పుడు మా అబ్బాయి వేశాడు. ఏమంటారు ఈ వీడియోపై కామెంట్ చేసి చెప్పండి.